మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేనైతే ఈరోజు మన గుజరాత్ దగ్గర ఉన్నటువంటి అహ్మదాబాద్ ప్లేస్కి అయితే వచ్చేసాను. సో అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అనేది మనం రీసెంట్ డేస్లో మనం చాలా చూసాం కదా. రీసెంట్ డేస్లో చాలా న్యూస్ని మనం చూసాము. లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది చనిపోయారు కూడా. ఆల్మోస్ట్ 270+ పీపుల్ అయితే ఇక్కడ చనిపోవడం జరిగింది. సో మేమైతే ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ప్లేస్కి అయితే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఒక్కసారి మీరు చూసుకోండి, విజువల్స్లో చూసుకున్నట్టయితే. సో ఫ్లైట్ అనేది ఫస్ట్ ఒక వింగ్ అనేది లెఫ్ట్ సైడ్ కార్నర్లో పడింది. సో ఇంకొకటి బాడీ పార్ట్ వచ్చేసి ఆ మెడికల్ కాలేజ్ పైన పడింది. అండ్ ఇంకొక పార్ట్ వచ్చేసేటప్పటికి ఈ ఉన్న ఫ్రంట్ బిల్డింగ్ మీదకి పడిపోయింది అనమాట. అక్కడ ఒక వింగ్ పడింది. సో అక్కడ ఏదైతే 11A సీట్ పర్సన్ ఉన్నారో ఆ కాలేజ్ ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్యలో ఆ పార్ట్ పడడం వల్ల అతను సేఫ్గా అక్కడ నుంచి బయటకు రావడం జరిగిందనమాట. సో ప్లేస్ అంతా కూడా ఇగోండి అక్కడే కంప్లీట్ అది బర్న్ అయిన తర్వాత కంప్లీట్ ఫైర్ అయిపోయిన తర్వాత బిల్డింగ్స్ అన్నీ కూడా మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 270+ పీపుల్ అయితే ఇక్కడ చనిపోవడం జరిగిందనమాట. అండ్ మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 2.7 to 3 kilometers డిస్టెన్స్లోనే ఈ ఫ్లైట్ అనేది ఇలా అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం విజువల్స్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా అక్కడ పోలీస్ ఏదైతే బందోబస్తు ఉందో ఆ ప్లేస్లోనే ఫ్లైట్ అనేది పడిపోవడం జరిగిందనమాట. సో మన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ని అయితే మనం ఆల్రెడీ ఒక పిల్లోడు కూడా విజువల్స్ తీయడం జరిగింది కదా. సో ఇక్కడ నుండి జస్ట్ 250 meters బిల్డింగ్ పై నుంచి అబ్బాయి వీడియో తీయడం జరిగిందంట. సో కరెక్ట్గా ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చి పడిపోవడం జరిగింది. అది ఒక వింగ్ ఒక దగ్గర అండ్ ఒక వింగ్ వచ్చేసి ఫ్రంట్లో పడడం జరిగింది. బాడీ అనేది 2 pieces కట్ అయ్యి ఈ మిడిల్లోని పడడం జరిగిందనమాట. సో 2 pieces అవ్వడంతో ఇక్కడ ఫ్లైట్ అనేది పడ్డం, వెంటనే మంటలు రావడం, వెంటనే బరస్ట్ అవ్వడం, బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రాబ్లం అవ్వడం జరిగింది. సో మన అహ్మదాబాద్ ఈ ప్లేస్కి అయితే ఇక్కడికి చూడడానికి వచ్చామన్నమాట. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు